జై శ్రీరామ్ అందరికీ. మన ఛానల్లో ప్రతిసారి మనకి తెలిసిన ఆలయాల చరిత్ర ఎంతో కొద్దిగా మీకు చూపించడం జరుగుతుంది. అలానే గత వీడియోలో మనము మట్టిలో కూడుకుపోయిన విగ్రహాలని చూపించడం జరిగింది నడుకుల దగ్గరలో. ఈసారి మనము శివగిరి కొండ అని కొండకి వెళ్ళబోతున్నాము. ఆ కొండ మరి ఎక్కడో కాదు, మా విలేజ్ పక్కనే ఉంటుంది. శంషాబాద్ నుంచి దాదాపు 6 కిలోమీటర్ల లోపు ఉంటుంది. మీకు లొకేషన్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, కావాలంటే ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇప్పుడైతే మనం పూర్తి విషయాలు అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాము. చలో వెళ్దాం రండి. ఆల్రెడీ మనం ఇప్పుడు చూపించాను కదా వీడియోలో కొద్దిగా రూటు. ఇక్కడ నుంచి కొండకైతే వచ్చాము. ఇంకా కొద్దిగా దూరం ముంగల్కి వెళ్తే శివలింగం ఉంటుంది. ఇది ఎంతో దూరంలో ఉండదు, అంటే ఎయిర్పోర్ట్ పక్కనే. ఇక్కడ మనం మీదకి ఎక్కినాక మీద నుంచి చూసకుంటే ఎయిర్పోర్ట్ కూడా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ శివరాత్రికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు శివరాత్రికి. అలానే సోమవారం లాంటి కార్తీక మాసంలో భక్తులు ఎక్కువ రావడం జరుగుతుంది ఈ ప్రాంతానికి, ఈ కొండ మీదకి. మనం మీదకి వెళ్దాం పదండి. మీదకి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. మనమైతే రీచ్ అయిపోయినాం ఇప్పుడు గుడికి. మీదకి వచ్చినాక ఇక్కడ కొండ చాలా పెద్దగా ఉంటుంది. పక్షుల సౌండ్ అపశౌండ్ వస్తే మా వాడు భయపడుతుండు, అంటే ఏమైనా ఉండగలని భయపడుతుండు వాడు. మనమైతే వచ్చేసినాం. హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడనే అయిపోయిందా గైస్? ఇదైతే కంప్లీట్ కొండ మీద. ఇదంతా కొండ మీద ఇలా ఉంటుంది. ఇక్కడ ముందుకు వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ ఒక అంటే చిన్నగా హైట్ ఉంటుంది. ఆ హైట్ మీద వెళ్తే మనకి కనిపిస్తుంది. కొండ మీదకి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు అసలైన లింగం మాత్రం మన శివలింగము. ఈ శివలింగము ఈ తర్వాత ప్రతిష్ఠించిన శివలింగము. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, అధిక సంఖ్యలో భక్తులు వస్తారు శివరాత్రి ఇంకా కార్తీక మాసంలోని. అప్పుడు మాత్రం వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. మిగతా టైంలో అంటే పూజలు చేస్తారో లేదో మనకి కూడా అంత ఐడియా లేదు, కానీ సోమవారం మాత్రం పూజలు చేస్తారు ఇక్కడ. ఇక్కడ ఒక ఆలయం లాంటిది నిర్మిస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా మంది భక్తులు కూడా నీడ ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులకి. ఇంకా అలానే మన శివునికి కూడా నీడ ఉంటుంది, అంటే ఎండలో ఇలానే ఉండిపోతాడు శివుడు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ నిర్మించాలంటే చాలా మంచి టెంపుల్ అవుతుంది. ఒకసారి అప్పుడు శివస్వామిలు అంటే గతంలో శివస్వామిలు ఇక్కడ ఆలయం కడతామని అన్నారని కొంతమంది చెప్పంగా విన్నాను నేను. మళ్ళీ కట్టలేరు, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అది తెలియదు మనకి. అది కడితే చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రము, ఎవరైనా ముందుకు వచ్చి టెంపుల్. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్పుడు శివరాత్రి రోజు మనం మిగతా కార్తీక మాసంలో ఇక్కడ కొద్దిగా నీట్నెస్ ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం నీట్నెస్ లేదు ఇక్కడ చుట్టుపక్కల. మనం చూసుకున్నట్టయితే ఒకసారి కెమెరా తిప్పు ఇట్లా. అప్పుడు శివరాత్రి రోజు పందిరి వేశారు, ఆ పందిరి కూడా పక్కన అలానే ఉంది, అంటే పడిపోయినట్టుంది గాలికి. మేబీ అంటే నిన్న వానలు పడ్డాయి కదా, గాలి దూరం మారకుండా వచ్చింది, అలా పడిపోయినట్టుంది. మళ్ళీ అలానే ఇక్కడ బకెట్లు ఇవన్నీ ఇక్కడనే ఇలా ఉంది. క్లీనెస్ చేసి ఇట్లా క్లీన్ గా పెడితే చాలా బాగుంటది టెంపుల్ మాత్రము. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం, చాలా చాలా మంచి ఉంటుంది టెంపుల్ కి.
ఇక్కడ కొండ మీకు అంటే ఇందాక చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలో పక్కన ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది ఈ కొండ. ఈ చుట్టుపక్కల 5-6 కొండలు ఉంటుండే, అది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇది ఒక కొండ మిగిలింది. ఈ కొండ మీదనే మనకి చూసుకున్నట్టయితే శివుడు ఉన్నాడు. ఓం నమ శివ. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.